ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని విధినపు పూజ మరి యొక్క వర్తమానంలోకి వెళ్తాం. తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం మా కొరకు మీరు సిద్ధపరిచారు. స్త్రీలమైన మా కొరకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి స్త్రీ కొరకు ఒక దినము మీరు నిర్ణయించి మీరు అనుగ్రహింప చేశారు. ఆ దినము ఈ మార్చి నెలలో ఒక పరిశుద్ధ దినంలో మాకు అనుగ్రహింప చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు. నీ వాక్యము ధ్యానించడానికి నీ దాస్తాలను నేను నిలవబడి ఉంటుండగా నా నోటి మాటలు అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి యోగ్యమవును కాక. స్త్రీలమైన మేము నీలో ఏమై ఉన్నామో, ఎలాగున మా జీవితాలు కొనసాగించాలో, ఎలాగున నీ కొరకు మహిమగల పాత్రగా ఉండాలో అయ్యా మేము నేర్చుకుంటుండగా మీరు మాతో మాట్లాడమని మమ్మల్ందరినీ కూడా అయ్యా నీ అభిషేకాత్మ నాయన దీవెన ఆశీర్వాదాలు హస్తం దీవించి పంపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. లోకంలో ఒక కుమార్తె భూమి మీద పుట్టినది మొదలుకొని, అంటే ఆ రోజే పుట్టినటువంటి కుమార్తె మొదలుకొని 100 ఏండ్లు నిండిన వృద్ధ స్త్రీ వరకు కూడా అందరూ కూడా స్త్రీలుగా పరిగణించబడుతున్నారు. మరి కుమార్తెలు అనుకోవచ్చు, గర్ల్స్ అనుకోవచ్చు, లేకుంటే యవనస్తురాండ్రు అనుకోవచ్చు, వృద్ధులు అనుకోవచ్చు. మరి అందరూ కూడా రకరకాలైన వయసు కలిగిన వారు మరి భూమి మీద ఉన్నట్లుగా మనము చూడగలము. ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తే కుమార్తెల గురించి, కన్యలైన వారి గురించి, యవన స్త్రీల గురించి, మరి వివాహమైన వారి గురించి, మరి వివాహంలో కూడా ఇద్దరు స్త్రీలుగా ఉండి మరి ఒక భర్తకు మరి ఇద్దరు భార్యలుగా ఉన్న వారి గురించి, అందులో కొద్దిమంది ప్రేమించబడి కొద్దిమంది ద్వేషించబడిన వారుగా ఉన్నట్లుగా, మరి తల్లులుగా ఉన్నవారుగా, పిల్లలు లేక మరి పిల్లల కోసం అంగలార్చిన వారుగా ఉన్నట్లుగా, అక్క చెల్లెండ్రుగా ఉన్నట్లుగా, మరి వృద్ధురాండ్రుగా ఉన్నట్లుగా, మరి అంతేకాదు కొద్దిమంది అవిశ్వాసులుగా, కొద్దిమంది ప్రార్థన వీరురాండ్రుగా, కొద్దిమంది గయ్యాళి భార్యలుగా, కొద్దిమంది జ్ఞానవంతురాండ్రుగా, కొద్దిమంది మూఢురాండ్రుగా, కొద్దిమంది మరి దుర్మార్గులైన వారుగా, కొద్దిమంది దేవుని సేవా పరిచర్యలో సహకారులుగా, మరి దేవుని సేవ కొరికే తమ జీవితాన్ని అంకితం చేసుకున్న వారుగా, మరి కొద్దిమంది బుద్ధి కలిగిన వారుగా, బుద్ధి లేని వారుగా, ఈలాగున మరి బైబిల్ గ్రంథం అంతా కూడా అనేక మంది స్త్రీలతో నిండి ఉన్నట్లుగా చూడగలము. బైబిల్ గ్రంథం అనేది ఒక పురుషుని కొరకు రాయబడలేదండి, స్త్రీ కొరకు రాయబడింది. ఎందుకంటే మరి దేవాది దేవుడు స్త్రీని సృష్టించినప్పుడు స్త్రీని పురుషునితో పాటు సమానముగా సృష్టించినట్లుగా చూడగలము. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు సృష్టి చేసినప్పుడు స్త్రీ పురుషులిద్దరిని కూడా సమానంగా సృష్టించినట్లుగా మనము చూడగలము. మనము చూసినట్లయితే ఈ భూమి మీద ఈ యొక్క స్త్రీ లేకుండా ఒక కుమార్తెగా పుట్టినప్పుడు ఆ కుమార్తెలు ఎలాగున జీవించాలని బైబిల్ వాక్యము చెప్తుందంటే 144వ అధ్యాయము 12వ వచనములో కుమార్తెల గురించి రాయబడిన మాట, మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల స్తంభముల వలె ఉన్నారు. కుమార్తెలు అనేవారు కుటుంబంలో లేకుంటే సంఘంలో సమాజంలో ఒక మూల స్తంభాల వలె ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అంటే వారి గురించిన ప్రభావము అంతగా ఆ యొక్క కుటుంబం మీద, సంఘం మీద, సమాజం మీద ఉంటున్నట్లుగా మనము చూడగలము. వాళ్ళు పిల్లర్స్గా లేకపోతే ఒక కుటుంబము నిలవబడదు, ఒక సంఘం కానీ సమాజం కానీ నిలవబడదు. కానీ ఈ కుమార్తెలు అనేవారు మరి ఎలాగుండాలంటే తల్లిదండ్రుల యొక్క ఆలనా పాలనలో ఉండాలి. మరి వారు తల్లిదండ్రుల మాటకు లోబడిన వారుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. వారు ఎంత భక్తి కలిగి జీవించాలంటే
వారు చేసే మొక్కుబడి కూడా ఎలా ఉండాలంటే మరి తండ్రి మరి మొక్కుబడి చేస్తే ఆ మొక్కుబడిని మరి తండ్రి నెరవేరిస్తేనే అది నెరవేర్చబడుద్ది, లేకుంటే తనకై తాను ఆ మొక్కుబడిని నెరవేర్చుకోలేదని కూడా మరి సంఖ్యాకాండము 30వ అధ్యాయము 3వ వచనములో రాయబడినది. ఏదైనా ఒక కుమార్తె, ఎవరైనా ఒక కుమార్తె మరి బాల్యంలో ఒక మొక్కుబడి చేస్తుంది అనుకోండి, తన తండ్రి ఇంటున్నప్పుడు మరి యెహోవాకు మొక్కుకుంటే గనక తండ్రి ఒకవేళ బాధ్యత తీసుకొని దానిని నెరవేరిస్తే సరి. సంఖ్యాకాండము 30వ అధ్యాయము 3వ వచనము. ఒకవేళ ఆ మొక్కుబడి ఆయన నెరవేర్చకపోతే గనక ఆ బాధ్యత ఆమె మీద ఉండదు. అంటే కుటుంబంలో కుమార్తె యొక్క పాత్ర కుటుంబంలో కుమార్తె యొక్క పాత్ర ఎలా ఉందంటే గనక తండ్రికి లోబడినట్లుగా, తల్లికి లోబడినట్లుగా ఉన్నట్లుగా మనము చూడగలము. తర్వాత చూసినట్లయితే ఈ కుమార్తెలు మరి వివాహ విషయంలో కూడా తల్లిదండ్రులకి లోబడి ఉండాలనే మాట మరి ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 36వ వచనములో మనం చూడవచ్చు. 36, 37 వచనాల్లో మనము చూసినట్లయితే ఒక కుమార్తెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించుకుంటారు. కానీ ఆ నిశ్చయానుసారంగానే కుమార్తెలు పెళ్లి చేసుకోవాలి, కానీ తన ఇష్టానుసారంగా పెళ్లి చేసుకోనకూడదు. బైబిల్ చెప్తున్న మాట, అది నా సొంత మాటలు కాదు. మరి ఎందుకు దేవుడు ఈ వాక్యాలు నాకు ప్రేరేపించాడో తెలియదు, కానీ ఒక కుమార్తె అయిన వ్యక్తి ఈ లోకంలో కుమార్తెలుగా జీవిస్తున్న వారు తప్పనిసరిగా తల్లిదండ్రులకు లోబడి జీవించాలి. అది వివాహం కానీ మొక్కుబడి కానీ తల్లిదండ్రుల అనుమతితోనే చేసుకోవాలని బైబిల్ చెప్తా ఉంది. ఇవాళ రేపు ప్రేమ వివాహాలని మరి అనేక విధాలుగా తల్లిదండ్రులను ఎదిరించి మరి కుమార్తెలు జీవిస్తున్నారు. అది చేయకూడదని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనము చూడగలము. ఈ 36, 37, 38 వచనాలలో తల్లిదండ్రుల సమ్మతి చొప్పుననే పెండ్లి చేసుకోవాలనేటువంటి మాట ఇక్కడ రాయబడినట్లుగా మనము చూడగలము. బైబిల్ గ్రంథంలో ఇంకను కుమార్తెలు అనేవారు మరి సెలోహోపెదకి కుమార్తెలు ఉన్నారు, సెలోపెహాదు అనే ఆయనకి కుమార్తెలు ఉన్నారు. మరి వారు మనష్షే గోత్రికులై ఉన్నారు. ఆ యొక్క ఇశ్రాయేలులకి స్వాస్థ్యము పంచిపెట్టి ఇవ్వబడినప్పుడు మరి వారికి కుమారులు లేరంట. సెలోపెహాదుకి కుమారులు లేనప్పుడు అప్పుడు వాళ్ళు 5గురంట. వాళ్ళు ఆ సంఖ్యాకాండములో ఆమెను చూచినట్లయితే 26వ అధ్యాయము 33వ వచనములో ఆయనకి కుమారులు పుట్టలేదట. కుమారులు పుట్టలేనప్పుడు మరి అక్కడ కుమార్తెలు అడుగుతున్నారు, మరి మాకు కూడా స్వాస్థ్యం ఇవ్వాలి, మా తండ్రికి కుమారులు పుట్టలేదంటే మరి మాకు సంబంధించిన ఆస్తి వేరే వాళ్ళకి వెళ్ళటానికి వీలు లేదు, మాకు కూడా స్వాస్థ్యము కావాలని అక్కడ వారు అడిగినట్లుగా మనము చూడగలము. వాళ్ళ పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. 5గురు కూడా ఇక్కడ మోషే దగ్గరకు అడిగినప్పుడు మోషే దేవుని యొద్ద విచారించినప్పుడు అట్టి విధంగా కుమారులు లేకపోతే ఆ స్వాస్థ్యము మరి వారికి చెందాలి అని చెప్పేసి అక్కడ మాట్లాడినట్లుగా, సెలవిచ్చినట్లుగా అక్కడ ఒక రూల్, ఒక జడ్జిమెంట్ పాస్ అయినట్లుగా చూడగలము. కుమార్తెలు అనే వారికి కూడా స్వాస్థ్యములో పాలి భాగస్థులుగా చేయాలని అక్కడ రాయబడినట్లుగా మనము చూడగలము. ఇంకను మనము చూసినట్లయితే మరి ఇక మిద్యాను యాజకునికి 7గురు కుమార్తెలు ఉన్నారంట. 7గురు మరి మోషే ఎప్పుడైతే పారిపోయి మరి ఆ యొక్క దేశానికి వెళ్తాడో, మిద్యాను దేశానికి వెళ్ళినప్పుడు ఆ మిద్యాను యొక్క యాజకుని కంట 7గురు కుమారులై ఉన్నారట. ఆ 7గురు కుమార్తెలలో ఒక కుమార్తె పేరు సిప్పోరా అనే ఆమెనిచ్చి అక్కడ పెళ్లి చేసినట్లుగా చూడగల. అంటే యాజకుని యొక్క కుమార్తెలు ఎలా ఉండాలంటే భయభక్తులు కలిగిన వారుగా, దేవుని వాక్యము తెలిసిన వారుగా ఉన్నట్లుగా మనము చూడగలము. నిర్గమకాండము 4వ అధ్యాయము 25వ వచనంలో మనము చూసినట్లయితే మరి మోషే అరణ్య యాత్రలో ఆ యొక్క ఇశ్రాయేలులను తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఆ మామ ఆ యొక్క సిప్పోరాను
ఆమె యొక్క పిల్లలను తీసుకొని ఆయన మోషే దగ్గరకు వెళ్తున్నప్పుడు అక్కడ దేవుని దూత వచ్చి అక్కడ మరి ఆ యొక్క మోషేని ఆ పిల్లలు చంపటానికి ఆ జ్యేష్ఠ పుత్రుని చంపటానికి ప్రయత్నించినప్పుడు అప్పుడు సిప్పోరా ఏం చేస్తుందంటే 4వ అధ్యాయము నిర్గమ కాండము మరి 4వ అధ్యాయము 23వ వచనములో నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్ము, పోనీయకపోతే నీ జ్యేష్ఠ పుత్రుని చంపుతానన్నప్పుడు అప్పుడు ఇక్కడ సిపోరా ఏం చేసిందట, వాడిగల రాయి తీసుకొని ఆ కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధి అయిన పెనిమిటితివి అనెను. అంతటా మరి ఆ యొక్క దూత అతనిని విడిచెను. హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్యము తెలిసి ఉండటను బట్టి ఆమె అక్కడ ఆ దినము ఆ కుమారుని రక్షించుకున్నట్లుగా. ఎందుకంటే ఇశ్రాయేల్ అందరికి ఒక కట్టడి ఉంది, 8వ దినాన వారు సున్నతి చేయబడాలనే ఒక కట్టడి ఉంది గనక ఆ కట్టడి ప్రకారంగా కుమార్తె సిప్పోరా మిద్యాను యాజకుని కుమార్తె అట్టి విధంగా చేస్తున్నట్లుగా చూడగలము. అంటే యాజకుడైన వాని పిల్లలు దేవుని అందులో భయభక్తులు కలిగి ఉండాలి. ఈ దినము మనము కుమారుల గురించి పురుషుల గురించి మనము ధ్యానించడం లేదు, కానీ కేవలము కుమార్తెలు కన్యకలు స్త్రీలైన వారి గురించే మనము ధ్యానిస్తున్నాము. మరి కన్యకలుగా ఉన్న కుమార్తెల గురించి మనము చూస్తే గనక మరి ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారట కదా. మరి ఆ యొక్క అపోస్తుల కార్యము 21వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ పౌలు ఆ యొక్క ఫిలిప్పు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు ఆ ఫిలిప్పు కట 4 మరి కుమార్తెలు ఉన్నారట. 4కి ఉన్న ప్రత్యేకత ఏంటని మనం చూసినట్లయితే గనక 4 కూడా ప్రవచించువారట. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇదంతా అద్భుతమో చూడండి. 21వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనుకుండిరి, వారు ప్రవచించువారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారట వీళ్ళు? ప్రవచనాలు చెప్పేవారుగా. అంటే మన పిల్లలను మనం పెంచే విధానము, వారిని సరైనటువంటి భయభక్తుల్లో మనం పెంచినప్పుడు వారు ఖచ్చితంగా కూడా ఎలా ఉంటారంటే వారు ఉపయోగకరమైన పాత్రలుగా, దేవునికి ఉపయోగపడు పాత్రలుగా ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు. మరి సియోను కుమారి ఎలా ఉందని మనం చూసినట్లయితే సియోను కుమారి కట చాలా గర్వం అంట. మరి ఇవాళ రేపు ఉన్నటువంటి ఆ కుమార్తెల గురించి ఆమె రిప్రజెంటేటివ్ ఉన్నట్లుగా మనము చూడగలము. మరి యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే సియోను కుమార్తె యొక్క మరి ఆ యొక్క గర్వము, అహంకారము, ఆమె యొక్క నడవడి, ఆమె యొక్క ప్రవర్తన, ఆమె అలంకరణ ఎలా ఉందంటే 3వ అధ్యాయములో 16వ వచనంలో చూసినట్లయితే యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు, ఓవర చూపులు చూచుచు, కులుకులతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. ఎలా ఉన్నారంట? సియోను కుమార్తెలు సరైనటువంటి వస్త్రధారణ లేదు, సరైనటువంటి అలంకరణ లేనట్లుగా మనం చూడగలం. ఇవాళ రేపు కూడా యవనస్తులైన కుమార్తెలు ఎలా ఉన్నారండి? విపరీతమైన డ్రెస్అప్ చేసుకుంటున్నారు. ఎలాగునా మరి ఏమి వేసుకుంటున్నారో అర్థము కానీ మరి వేషధారణ కలిగి ఉన్నారు. రకరకాలుగా జుట్టులు విరబోసుకోవటం, మరి అర్ధనగ్నమైనటువంటి ఆ డ్రెస్సులు ధరించటం కదా. మరి ఒక మేకప్ కూడా మరి అసహ్యమైన మేకప్ వేసుకుంటూ ఎంతో ఘోరంగా ఉన్నారు. ఇట్టి విధంగా మన పిల్లలు ఉంటారేమోనని ఈ వాక్యము రాయబడినట్లుగా వాళ్ళు గర్విష్టాండ్రుగా ఉన్నారట, ఓర చూపులు చూస్తున్నారంట, కులుకులతో మరి నడుస్తున్నారంట, కాళ్ళ గజ్జలు మ్రోగిస్తున్నారంట, ఇంకా రకరకాలైన వాటిని ధరిస్తారని. ఆ తర్వాత 18 నుంచి మరి 22 వరకు కూడా, ఇంకా అదంతా కూడా 23 వరకు కూడా వాళ్ళ అలంకరణ, వారి వస్త్రధారణ, వేషధారణ గురించి రాయబడినట్లుగా మనము చూడగలము. కానీ కన్యకలైన వారు ఎలా ఉండాలంటే బుద్ధి గల కన్యకల వరుసలో ఉండాలి. హల్లెలూయా. మనకు తెలిసిన ఫేమస్ వ్యక్తి ఎవరండి? కన్యక మరియా.
తల్లి అయిన మరియా కన్యకగా ఉన్నప్పుడు ఆమె ఎంతో భయభక్తితో జీవించిందంట, పరిశుద్ధరాలుగా జీవించిందంట, దీనురాలుగా జీవించిందట. అందుకొని కృప ఆమెను ఆవరించింది గనక ఆమె యేసు క్రీస్తుకు తల్లిగా మరి ఈ లోకంలో ఒక ప్రధాన పాత్ర వహించినట్లుగా మనము చూడగలము. కన్యకలైన వారు తమ పరిశుద్ధతను కాపాడుకోవాలని మరి ఆమె ద్వారా మనము నేర్చుకొనవచ్చు. అందును బట్టి ఆమె గురించి రాయబడిన మనం మాటలు చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయములో కన్యక అయిన మరియా ఎట్టి విధంగా ఆ కుమారుడిని కనక ముందు ఎటువంటి పరిశుద్ధమైన ప్రవక్తన కలిగి ఉందని మనము చూస్తే 1వ అధ్యాయము 38వ వచనములో లూకా సువార్తలో ఆమె ఎంతో వినమ్రురాలై మాట్లాడుతున్నది. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంటే దేవుడు ఏది చెప్తే దానికి విధేయురాలైన కుమార్తెగా ఆమె ఉంటున్నట్లుగా ఇక్కడ మనము చూడగలము. అంతేకాదు ఆమె దేవుని వాక్యము తెలిసినదే కాదు, దేవుని వాక్యాన్ని హృదయములో తలపోసుకుంటూ భద్రం చేసే వ్యక్తిగా ఉన్నట్లుగా మనము చూడగలము. 2వ అధ్యాయము 19వ వచనములో చూసినట్లయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. హల్లెలూయా. క్రీస్తు ప్రభు గురించి మరి అవన్నీ కూడా ఆమె హృదయంలో తలపోసుకుంటుందంట. 2వ అధ్యాయము 51వ వచనములో కూడా ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. ఏ విషయాలు మన హృదయాల్లో పెట్టుకుంటున్నామో, ఏ విషయాలు మనము విడిచిపెట్టాలనేది కూడా మరియ ద్వారా మనము నేర్చుకొనవచ్చు. మరి ఈ మరియ గురించి రాయబడిన మాట ఇక్కడ మరి ఎలిజబెత్ మాట్లాడుతున్నది, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, అంతేకాదు నీవు ధన్యురాలు అని మాట్లాడుతుంది. 1వ అధ్యాయము 42వ వచనములో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భపు ఫలము ఆశీర్వదించబడును. 45వ వచనములో అంటున్నది ఆమె ధన్యురాలు అని మాట. ఎందుకు ధన్యురాలట? ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును అని నమ్మెను గనక ఆమె ధన్యురాలుగా ఉన్నది. హల్లెలూయా. ఈ లోకంలో మనకి బోల్డని బ్లెస్సింగ్స్ ఉండొచ్చండి. విధేయతతో కూడిన బ్లెస్సింగ్స్ మనం పొందుతున్నప్పుడు అవి నిజంగా మనము ధన్యురాలుగా చేయబడినట్లుగా మనము గమనించగలము. ఇక్కడ మనము చూసినట్లయితే ఆమె తనకు తాను ధన్యురాలుగా ప్రకటించుకున్నది. 49వ వచనములో ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ ఎందుకంటారు? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. హల్లెలూయా. ఏమి గొప్ప కార్యము చేశాడండి? లోక రక్షకుడు ఆమె గర్భాన పుట్టినట్లుగా దేవుడు ఆమెను ఎన్నుకొని ఉన్నాడు కదా. అంతకు మించిన గొప్ప కార్యం ఏమన్నా ఉందా? సర్వశక్తిమంతుడు నా కొరకు గొప్ప కార్యాలు చేశాడంటే అందును బట్టి ఈ యొక్క తరతరముల వారు నన్ను ధన్యురాలంటారంటే ఇప్పటికి కూడా మరి ఆమె ధన్యురాలుగానే పరిగణించబడతా ఉంది. ఆ రోమన్ క్యాథలిక్స్ వారైతే ఆమెను క్రీస్తు ప్రభుతో సమానంగా గౌరవించి ఘనపరుస్తారు ఈ దినం వరకు కూడా. హల్లెలూయా. కనుక కన్యక ఎలాగుండాలంటే, ఒక కుమార్తె ఎలాగుండాలంటే తండ్రికి తల్లికి లోబడినదై, తల్లి చెప్పినట్లుగా విధేయురాలినదై, దేవుడు చెప్పినట్లుగా లోబడినదై ఆ పరిశుద్ధ జీవితం జీవిస్తూ క్రీస్తు కొరకైన పాత్రలుగా వాడబట్టానికి తమ జీవితాలను అంకితం చేసుకున్నట్లుగా చూడగలము. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయములో 2 రకాలైన కన్యకలను మనము చూడవచ్చు కదా. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి గల కన్యకలు ఎలా ఉన్నారండి? సిద్ధపడిన గుంపులో ఉన్నారు. బుద్ధి లేని వారు నిద్రపోతూ మరి వారు మరి నిర్లక్ష్యంగా ఉన్నారు, సిద్ధపాటు లేని వారుగా ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది? బుద్ధి గల కన్యకలు ఏమి కలిగి ఉన్నారండి? ఏమి సిద్ధపాటు కలిగి ఉన్నారు? నూనె, ఆత్మను కలిగిన సిద్ధపాటు కలిగి ఉన్నారు. వారిలో ఆ నూనె లేకపోవటం వల్ల బుద్ధి లేని కన్యకలు విడిచిపెట్టబడిన గుంపులో ఉన్నారు. ప్రపంచ యావత్తు ఉన్న
ప్రతి క్రైస్తవుడికి ఈ యొక్క సూచన ఉన్నట్లుగా మనము చూడగలము. అంటే అందరూ క్రైస్తవులే, అందరూ యేసు రక్తంలో కడగబడిన వారే, అందరూ ప్రభు రాకడలో ఎత్తబడాలని ఎదురు చూస్తున్న వారే. కానీ కొద్ది మంది మాత్రమే సిద్ధపడిన వారే ఆ రాకడలో ఎత్తబడే గుంపులోకి వెళుతున్నారు, ఆ ఏడేండ్ల విందులోకి వెళుతున్నారు. ఇక్కడ మనము చూసినట్లయితే ఇక్కడ ఆ బుద్ధి గలవారు అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వచ్చాడు అని 6వ వచనంలో మరి అతనిని ఎదుర్కొన్న రండి అని కేక వినబడెను. అప్పుడు ఏమైపోయింది? వారు పెళ్లి విందుకు సిద్ధపడిన వారందరూ అతనితో కూడా లోపలికి వెళ్ళిరి. మరి పెండ్లి లోపలికి వెళ్ళిన వెంటనే తలుపు వేయబడెను. హల్లెలూయా. మనమందరం కూడా బుద్ధి గల కన్నికల వరుసలో ఉండి ఆ పెండ్లి విందులోకి వెళ్ళేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు రక్తంలో కడగబడిన మనమందరం కూడా క్రీస్తు ప్రభువుకు కన్యకగా వధువుగా సిద్ధపడుతున్న వారుగా ఉన్నట్లుగా మనము చూడగలము. ఇంకా మనము చూసినట్లయితే మరి యవ్వన స్త్రీల గురించి వాక్యము ఏమి సెలవిస్తుందో మనము చూద్దాము. యవ్వనస్తులైన స్త్రీలు ఎలాగుండాలని మనం చూసినట్లయితే తిమోతి పత్రికలో ఈ మాటలు రాయబడినట్లుగా మనము చూడగలము. మొదటి తిమోతి 2వ అధ్యాయములో యవ్వన స్త్రీలు ఎలాగుండాలి అంటే, మరి కుమార్తెలకు పెళ్ళైపోయింది, పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి జరిగినాక మరి తల్లిదండ్రులు వారికి వివాహం చేశారు, వారిప్పుడు యవ్వన కుమార్తెలుగా ఉన్నారు, పెండ్లైన వారిగా మరి ఉన్నారు. వారు ఎలా ఉండాలని మనము చూసినట్లయితే 11వ వచనము, స్త్రీలు మౌనముగా ఉండి నేర్చుకొనవలెను. 9వ వచనం, స్త్రీలు అణుకువయు స్వస్థ బుద్ధియు కలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడల చేతనే కాని బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల విలుగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి కలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా మరి సత్క్రియలు చేస్తూ తమ్ము తామే అలంకరించుకొనవలెను. హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథము నీవు అలంకరణ చేసుకోవద్దని చెప్పటం లేదండి. బైబిల్ గ్రంథము నువ్వు అన్ని తీసివేసి నువ్వు బోడిగా ఉండని చెప్పటం లేదు. నాకు అర్థమైనటువంటి వాక్యములో నుంచి నేను అర్థం చేసుకున్న దాంట్లోంచి చూస్తే నీవు అన్ని తీసివేయమని చెప్పబట్టలేదు. నువ్వు ఎలా ఉండాలట? మితముగా. ఎలా ఉండాలట? మరి తగు మాత్రపు వస్త్రములు, మరి మితము కలిగిన మరి అలంకరణ కలిగి ఉండాలని బైబిల్ గ్రంథము చెప్తుంది. ఇవాళ రేపు మరి యొక్క బట్టల కొరకు, మరి యొక్క నగల కొరకు మరి అనేక విధాలుగా మరి స్త్రీలు దానికి షాపింగ్ లోనే చాలా మంది ఉండిపోతున్నారంట. చాలా మంది కూడా మరి అట్టి విధంగా మరి తమ సమయాన్నంతా కూడా, తన డబ్బునంతా కూడా మరి యొక్క నేత్రాశ, శరీరాశ, జీవపు డంబోల కొరకే మరి అంతా కూడా ఖర్చు పెడుతున్నట్లుగా మనము చూడగలము. మరి ఈ స్త్రీలు ఎలాగున జీవించాలంటే ఇంకనూ మనము చూసినట్లయితే మొదటి తిమోతి 5:14, కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం నీయకుండవలనని కోరుచున్నాను. అంటే కుటుంబ జీవనం జరిగించాలి. భార్య భర్తకు లోబడి మరి ఆ యొక్క కుటుంబ విధులు నిర్వహిస్తూ ఆమె జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఎలా ఉండాలట? గృహ పరిపాలన జరిగించుచు వివాహము చేసుకోవాలి, పిల్లలను కనాలి, గృహ పరిపాలన జరిగించాలి. అట్టి విధంగా చేస్తున్నప్పుడు విరోధికి స్థానము లేదట. కనుక ఈ విధంగా స్త్రీలైన వారు చిన్ననాటి నుండి తమ నడతను దేవుని వాక్యములో శుద్ధి చేసుకుంటూ, యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. అవునా కదా? ఈ స్త్రీలైన వారు, యవన స్త్రీలైన వారు ఇట్టి విధంగా అలంకరణ విషయంలో, కుటుంబ జీవనం విషయంలో ఇలాగున ఉండాలని దేవుని వాక్యము
సెలవిస్తున్నది. అసలు స్త్రీని దేవుడు ఎందుకు సృష్టించాడు? మొట్టమొదటిగా ఈ వాక్యం మనము ధ్యానిస్తే గనక, ఆదాముని దేవుడు సృష్టించినాక జంతువులందరినీ, ఈ భూమి మీద ఉన్న సమస్త పక్షులు, జంతువులు అన్నిటినీ తీసుకొచ్చి ఆయన ఎదుట పెడితే వాటన్నిటికీ ఆదాము పేర్లు పెట్టాడంట. అయినా కూడా అతనికి హెల్ప్ మేట్, సాటైన సహాయము దొరకలేదంట. మొదటి 2వ అధ్యాయము ఆది కాండంలో చూసినట్లయితే మరి 19వ వచనంలో అన్నిటికీ పేర్లు పెట్టాడు. అయినను కూడా అతనికి సాటైన సహాయం 20వ వచనంలో అన్నిటికీ పేర్లు పెట్టెను, అయినను ఆదామునకు సాటైన సహాయము లేకపోయాను. అంటే ఆదాము పరిపూర్ణుడుగా లేడు. అతనికి హెల్ప్ చేయటానికి, అతను పరిపూర్ణుడుగా చేయబట్టానికి ఒక సహాయము అతనికి అవసరమైంది, ఒక తోడు అవసరమైనది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని మరి నారిని నిర్మించినట్లుగా మనము చూడగలము. మరి ఆదాము పక్కటెముకలో నుంచి స్త్రీని తీసిన తర్వాత అక్కడ ఆదాము పలుకుతున్నాడు 23వ వచనంలో, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక ఇది కనుక అది నారి అనబడును. అంటే స్త్రీ పురుషులిద్దరూ ఒకే విధమైన హృదయము, ఒకే విధమైన ఆలోచన, ఒకే విధమైన తలంపు, ఒకే విధమైన తాత్పర్యము కలిగి జీవించాలని అతని శరీరములో నుంచి ఆమెను తీసినట్లుగా మనము చూడగలము. ఈ సాటైన సహాయమైనటువంటి ఈ అవ్వమ్మ గురించి రాయబడిన మాట 3వ అధ్యాయము 20వ వచనములో, ఆదాము తన భార్యకు హవ్వాని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతి దానికి తల్లి అయి ఉన్నది. హల్లెలూయా. ఈ భూమి మీద ఎవరెవరు మానవులుగా జీవం కలిగి జీవిస్తున్నారో వారందరికి కూడా తల్లిగా ఉండునట్లుగా ఆది కాండము 3:20లో మరి ఇక్కడ అవ్వమ్మ గురించి రాయబడినట్లుగా, ఆమె పేరు హవ్వ అనే పేరుకు అర్థము జీవము గల ప్రతి దానికి తల్లి అయినట్లుగా రాయబడినట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. మరి ఈమెకు 2 కుమారులు పుడతారు. ఒక కుమారుడు చనిపోయిన తర్వాత మరలా ఆమెకు ఒక కుమారుడు పుడితే అతనికి షేతు అని పేరు పెట్టిందట. హల్లెలూయా. మరి షేతు పుట్టిన తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనదట. ముందు మరి ఆమె మరి కయ్యూనికి హేబేలుకు పేర్లు పెట్టినట్టుగా కూడా మనము చూడగలము. అంటే ఒక స్త్రీకి తన కడుపున పుట్టిన వారికి పేర్లు పెట్టేటువంటి కృప కూడా ఉన్నట్లుగా మనము చూడగలము. ఇంకనూ మనము చూసినట్లయితే 2 భార్యలుగా కూడా ఉన్నారంట. ఒక భార్య కాదు, 2 భార్యలుగా, రాహేలు లేయా 2 భార్యలుగా ఉన్నారు. హన్నా పెనిన్నా 2 భార్యలుగా ఉన్నారు. 2 భార్యలుగా ఉన్న వారిలో ఒకరు ద్వేషించబడ్డారు, ఒకరు ప్రేమించబడ్డారు. రాహేలుని యాకోబు అత్యధికంగా ప్రేమించాడు, లేయాను ద్వేషించాడు. కానీ దేవుడు లేయాను ప్రేమించి ఆమెకు మరి అనేక మంది సంతానాన్ని దయచేస్తాడు. కేవలం రాహేలుకి 2 మాత్రమే దేవుడు దయచేస్తాడు. ఆమె కూడా అర్ధాయుష్లో చనిపోయినట్లుగా మనం చూడగలము. అంటే రాహేలు లోకంలో మనుషులకి ఇష్టురాలైనట్లుగా ఉంది, కానీ దేవునికి అంతగా ఇష్టురాలైనట్లుగా జీవించలేదు. మనము చూసినట్లయితే హల్లెలూయా. మరి దేవునికి ఇష్టురాలుగా ఉంటే ఈ లోకంలో మనము దీర్ఘాయువు కలిగి జీవిస్తాము. మరి ఇంకను ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా చూడగలము. ఇక్కడ హన్నా పెనిన్నా గురించి కూడా మనము చూసినట్లయితే మరి హన్నా ఒక గొప్ప ప్రార్థన వీరురాలుగున్నట్లుగా చూడగలము. ఆమెకు పిల్లలు లేరు, కానీ మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో చూస్తే ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి ప్రలాపిస్తా ఉంది, ఎలుగెత్తి ఏడుస్తా ఉన్నది. దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుంటా ఉన్నది. కుమ్మరించుకోవటమే కాదు, కానీ దేవుని యొద్ద అక్కడ ఒక ఆమె మొక్కుబడి చేస్తున్నట్లుగా చూడగలము. 1వ అధ్యాయంలో హన్నా దేవునికి ఒక అద్భుతమైన మొక్కుబడి చేస్తా ఉందండి. ఏమని మొక్కుబడి చేస్తా ఉంటే, అయ్యా నాకు కనుక ఒక కుమారుడు నువ్వు ఇస్తే గనక మరి అతనిని నీకు సమర్పిస్తానయ్యా. 11వ వచనంలో ఆమె బహుగా ఏడుస్తూ, నీ సేవకురాలనైనా నాకు మగ పిల్లను దయచేసిన ఎడల
వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని నీకు అప్పగించునని ఇక్కడ వాగ్దానం చేసుకుంది. దేవుడు ఆ మొక్కుబడిని అంగీకరించాడు. అంగీకరించి కుమారుడు దయచేశాడు. మొక్కుబడి చెల్లించినాక ఆమె ఏం చేసిందో తెలుసా? తిరిగి ఆ కుమారుని తీసుకొని వచ్చి మందిరంలో అప్పచెప్పబడుతుందండి. ఇక్కడ 24వ వచనంలో పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను ఇంకా అక్కడ చెల్లించవలసిన వాటన్నిటిని తీసుకొని అక్కడకు వచ్చి ఆ కుమారుడిని అక్కడికి వచ్చి అప్పగిస్తూ 26వ వచనంలో అంటుంది, నా ఏలిన వాడది తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేస్తున్న స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి ఆ బిడ్డను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని మ్రొక్కెను. హల్లెలూయా. దేవుని యొద్ద బోల్డని వాగ్దానాలు మొక్కుబడులు చేస్తాము. వాటిని మనము చెల్లించబద్దులమయ్యున్నాం. మన నోట మొక్కుబడి రాకముందే ఆలోచించాలి. మనం చేసే మొక్కుబడి మనము చెల్లించగలమా లేదా అని. ఇవ మొక్కుబడి చేసింది, చెల్లించింది. దానికి తగిన ఆశీర్వాదం చూస్తే 2వ అధ్యాయము 21వ వచనములో యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. బాలుడైన యెహోవా దేవుని సన్నిధిని ఉండెను. అంటే మరి దేవుని దగ్గర మనం ఏదైనా ఒకటి బహుమానంగా దేవుని ఇస్తామని మనం కనుక మొక్కుబడి చెల్లించిస్తే గనక నిశ్చయముగా డబల్ త్రిబుల్ మరి 100 ఫోల్డ్ 1000 ఫోల్డ్ బ్లెస్సింగ్స్ దేవుడు అనుగ్రహింప చేస్తాడండి కదా. ఆమె ద్వేషించబడిన మరి విధానంగా మరి పిల్లలు లేనప్పుడు ఎంతగానో అంగలార్చింది, కానీ దేవుడు ఆమెకి ఇచ్చినప్పుడు ఆమె దానిని నెరవేర్చినట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. ఇంకను మనము చూసినట్లయితే గనక మరి విధవరాండ్రైన వారిని కూడా దేవుడు ఆదరించినట్లుగా చూడగలము. రూతు అనే ఒక వ్యక్తిని మనము చూడగలము కదా. రూత్ అనే వ్యక్తి ఏం చేస్తుందంటే, మరి విధవరాండ్రు ఉన్న వాళ్ళు శారా విధవరాలు ఉంది, క్షమించి శారా పిల్లలు లేకుండా, రాహేలు పిల్లలు లేకుండా, మనోహ భార్య ఎలిజబెత్, ఇంకను మరి ఇంకా కొద్దిమంది మరి పిల్లలు లేకుండా ఉన్నారు. కానీ దేవుడు వారందరినీ దర్శించి వారికి పిల్లలను అనుగ్రహింప చేస్తాడంటే మీరు భూమిని నిండించి ఫలించి వృద్ధి చెందండి, విస్తరించండి, వ్యాపించండి, ఏలుడనే వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. ఎవరు కూడా ఫలాలు లేకుండా ఉండటానికి వీలు లేదని దేవుని యొక్క ఉద్దేశము. ప్రతి ఒక్కరికి గర్భఫలము ఈ భూమి మీద అనుగ్రహించబడింది. కొద్ది మందికి ముందుగా, కొద్ది మందికి వెనకగా దేవుడు ఆ గర్భఫలాన్ని అనుగ్రహింప చేస్తున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. ఇప్పుడు మనము చూసినట్లయితే విధవరాండ్రైన వారి ఎడల చూద్దాం. రూతు మరి భర్తను పోగొట్టుకున్న యవనస్తురాలైన స్త్రీ ఉంది. కానీ ఆమె రూతు అధ్యాయంలో మనము చూస్తే ఆమె మోయాబీరాలుగా ఉంది, అన్యురాలుగా ఉంది. అయినను ఆమె దేవుని యందలి విశ్వాసముతో ఆ యొక్క మరి అత్తగారైన నయోమి వెంటబడి వచ్చేసిందండి. చూసినట్లయితే ఆమెకు దేవుని ఎడల కలిగిన ఆ యొక్క మరి ఆ విశ్వాసము, ఆ గురి చూస్తే గనక ఆమె ఎంతగానో మరి ఆ యొక్క అత్తగారి వెంటబడి వచ్చేసింది. అతను మరి అక్కడ మరి రూతు చెప్పిన ఒక మాట మనము చూస్తే గనక 16వ వచనములో ఆమె అంటది, అమ్మా అత్తగారు నన్ను నీ వెంబడి రావద్దని నన్ను చెప్పొద్దు, కానీ నేను నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని ఆమెకు గొప్ప విశ్వాస ప్రకటన చేస్తున్నట్లుగా మనం చూడగలము. చూడండి, నిజంగా దేవుడు మనకు అర్థమైతే దేవుడిని వెంబడించట్లో వాళ్ళు అల్లులని కాదు, క్రైస్తవులని కాదు, ఏ మతము కులస్తులని కాదు, కానీ దేవుడు వారికి అర్థమైతే దేవుని వెంబడించకుండా ఉండలేరు. ఇక్కడ మోయాబీరాలైన యొక్క రూతు కూడా దేవుడు ఎవరో అర్థమైంది గనక అత్త వెంబడి వచ్చేస్తా ఉన్నది. వచ్చిన తర్వాత కూడా ఆమె ఎంతో సత్ప్రవర్తన కలిగినగా ఉన్నట్లుగా మనము చూడగలము. రూతు గురించి మనము చూస్తే గనక ఆమె ఎంతో సత్ప్రవర్తన,
మరి అత్త గురించినటువంటి ఆ బాధ్యత ఆమె తీసుకున్నది. అత్త గురించినటువంటి ఆ యొక్క మరి ఆ మరి ఆ భోజనం కొరకైన బాధ్యత తీసుకున్నది ఆమె. ఏదైతే ఎవలు మరి ఆ యొక్క మరి వాటిని సంపాదించడానికి ఆ పొలములో వెళ్ళిందో, ఆ పొలములో ఆమె కష్టపడి పని చేసినట్లుగా మనము చూడగలము. ఆమె ఒక నిమిషం కూడా కూర్చోలేదట. ఆ పొలములో పనికి వెళ్ళినప్పుడు ఆమె అది ఆ పరిగె ఏరుకుంటానే ఉందట. ఆమె గురించి బోయేది ఒక సర్టిఫికెట్ ఇస్తాడు. ఓ మరి ఆమెతో మాట్లాడుతూ, నీ మునపటి ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన మరి అధికమైనదని ఆమె ఆమెతో మోయేజు మాట్లాడినట్లుగా మనము చూడగలము. 10వ వచనం, 3వ అధ్యాయము 10వ వచనములో, కొద్ది వారినే కానీ మరి మరి చిన్నవారినే గొప్పవారినే కానీ నువ్వు వెంబడింపలేదు. యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది కదా. ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన స్త్రీలందరూ మరి వీరి యొక్క జీవిత చరిత్ర మనము ధ్యానిస్తే, మన ఆత్మీయ జీవితాన్ని మాటలు అప్లై చేసుకుంటే మనము కూడా ఇటువంటి విధమైన భయభక్తులు కలిగిన, విధేయత కలిగిన, సత్ప్రవర్తన కలిగిన వారుగా మనము జీవించవచ్చు. అందును బట్టి మరి దేవునికి మహిమ, వారి జీవితాలకి గొప్ప ఆశీర్వాదం ఏం చేయబడిందండి? క్రీస్తు యొక్క వంశాలలో చేర్చబడింది. దావీదు తాతగారైన ఓబేదెదోమును ఆమె కన్నట్లుగా, ఓబేదును ఆమె కన్నట్లుగా మనము చూడగలము కదా. ఓబేదు మరి అసలు అక్కడ రాయబడిన మాట మనం చూస్తే గనక 4వ అధ్యాయము 15వ వచనములో, మరి ఆ రూతు మరి కుమారుడు కన్నప్పుడు, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతనిని కన్నది. ఎట్లుందంట రూతు? ఆ యొక్క నయోమికి కుమారులు 7 కుమారుల కంటే కూడా ఎక్కువైన వ్యక్తిగా ఉందట. ఆమెకు పుట్టిన కుమారుడిని ఆ యొక్క నానమ్మ పెంచుతా ఉంది. దాదిగా మార్చబడి ఆమె పెంచుతున్నట్లుగా మనము చూడగలము. రూతు మరి క్రీస్తు యొక్క వంశాలలో చేర్చబడినట్లుగా మనము చూడగలము. అంటే విధవరాండ్రైన వారిని లోకము చిన్న చూపు చూస్తుంది, కానీ దేవుడు చిన్న చూపు చూడడండి. వారి ప్రవర్తన చూస్తాడు, వారి దేవుని అందలి భయభక్తులు కలిగిన జీవితం చూస్తాడు. అంటే విధవరాండ్రు మరలా పెళ్లి చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. దేవుని అందలి ఆ భయముతో కూడిన వారు పెళ్లి చేసుకోవచ్చు. కానీ 1 కొరింథీ 7వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటాడు, పెళ్లి చేసుకొనకుండుట మంచిదని నా అభిప్రాయము అని రాస్తాడు. హల్లెలూయా. ఇంకను మనము చూసినట్లయితే మరి ప్రార్థనతో మరి తమ యొక్క జీవితాలను, ప్రార్థనా పరులుగున్న వారి గురించి బైబిల్ చెప్తా ఉన్నది. మరి గయ్యాళి వారైన గురించి బైబిల్ చెప్తా ఉన్నది. జ్ఞానవంతురాలైన వారి గురించి బైబిల్ చెప్తున్నది. జ్ఞానవంతురాలుగా మనము చూస్తే మరి యొక్క 1 సమూయేలు 25వ అధ్యాయంలో రాయబడినటువంటి అబీగైలు గురించి మనం అనుకోవచ్చు. అబీగైలు ఇంటి మీద అంతటికి చాలా గొప్ప ఆపద వచ్చిందండి. ఆపద వచ్చినప్పుడు ఆమె ఎంతో తెలివితో, జ్ఞానముతో ఆపద నుంచి విడిపించి ఆ కుటుంబాన్ని యావత్తును కూడా రక్షించినట్లుగా మనము చూడగలము. ఆమె భర్త చూస్తే మోటువాడుగా, దుర్మార్గుడుగా, బోళ్ళంత ఆస్తుంది కానీ బుద్ధిహీనుడుగా ఉన్నాడు. ఈమె రూపవతిగా ఉంది, అందం కలిగినగా రూపవతిగా ఉంది, కానీ దానికి మించిన జ్ఞానము కలిగిన వ్యక్తి ఉన్నట్లుగా మనము చూడగలము. ఆమె దావీదు బయలుదేరి ఆ ఇంట్లో ఉన్న వారందరినీ చంపటానికి బయలుదేరి వచ్చినప్పుడు ఆమె మాట్లాడుతున్నది, అయ్యా ఇదిగో ఇది నా తప్పు అని ఎంచయ్యా, ఈ పొరపాటు నాదని ఎంచు ప్రభు అని ఆమె దావీదు పాదముల మీద పడుతుంది. 24వ వచనము, 25వ అధ్యాయము 24వ వచనము, నా ఏలిన వాడా ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. అంటే ఇంట్లో రక్షింపబడిన భర్త ఉన్న, పిల్లలున్నా కానీ స్త్రీ బాధ్యత ఏంటంటే వారి తప్పులను మన మీద వేసుకొని, ఈ తప్పు నాదయ్యా, వారు చేసే పొరపాట్లని నేను చేస్తానన్నట్లుగా నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, దయతో వారిని క్షమించు అని ఆ విజ్ఞాపన ప్రార్థన చేయగలిగితే దేవుడు కనికరించి
దేవుడు కనికరించి ఆ ప్రార్థన ఆలకిస్తాడని, మరి ఆ యొక్క జవాబు దయచేస్తాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్క వ్యక్తి మరి నశించిపోయాడు, కానీ ఆ కుటుంబం యావత్తు వారు కూడా రక్షింపబడ్డారు. హల్లెలూయా. ఆ తర్వాత ఆమె దావీదుకు భార్యగా చేయబడినట్లుగా మనము చూడగలము. అక్కడ దావీదు అంటాడు, నీవు చూపిన బుద్ధి విషయమై 33వ వచనములో, నీవు నన్ను ఆపినందుకే నీవు ఆశీర్వాదము నొందుదువు గాక, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. కదా, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు దేవుని యందు గుప్తమైనది. ఎప్పుడైతే మనం ఆత్మలో వర్ధిల్లుతుంటామో, ఆత్మ అభిషేకం చేత నింపబడుతుంటామో, మరి దేవునిలో మనము ఆ యొక్క లోతైన అనుభవంకి వెళ్ళే కొద్దీ ఎలాగనే జీవితాన్ని మనం చక్కబెట్టుకోవచ్చు. మరి మన జీవితాలను మనము వాటిని సరిచేసుకొని ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా చేర్చుకోవచ్చని మనము అర్థం చేసుకోవచ్చు. ఇంకను నాన్న మరి యొక్క బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా మంది స్త్రీలు ఉన్నారు. శారము ఉన్నది, మరి విధేయురాలుగా భర్తకు జీవించింది, విశ్వాసంతో జీవించింది. మరి ఆమె యజమానుడని పిలుస్తూ లోబడినది. ఆఖరికి ఆమెలో ఉన్న గొప్ప గుణలక్షణం ఏంటంటే తన ప్రాణాలను భర్త కొరకు అడ్డు వేస్తుందండి కదా. మరి 12వ అధ్యాయంలో మనము చూస్తే వాళ్ళు బయలుదేరి వస్తా ఉంటే ఐగుప్తుకు రాగానే అబ్రహాము చెప్తాడు, అమ్మా ఇక్కడ నువ్వు చాలా చక్కని దానిగా ఉన్నావు, ఇక్కడ వీళ్ళంతా కూడా నిన్ను తీసేసుకొని నన్ను చంపేస్తారు, నేను నీ అన్ననని చెప్పు అని అక్కడ ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఖచ్చితంగా అలానే ప్రవర్తిస్తుంది. ఆమెను పరాయి రాజులు తీసుకెళ్లారు, ఐగుప్తు రాజు ఫరో తీసుకెళ్లాడు, అబీమెలెకు తీసుకెళ్లాడు, కానీ దేవుడు ఆమె పక్షా నుండి వారిని ముట్టుకోనీయకుండా ఆమెను కాపాడాడు. నిజంగా దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తుల్ని దేవుడు ఎంతగా ప్రొటెక్ట్ చేస్తాడండి. భర్తలు మరి తమ ప్రాణాలు కాపాడుకోవటానికి భార్యలు ఇట్టి విధంగా మరి ఇట్టి విధంగా మరి పరాయి వారికి అప్పచెప్పొచ్చేమో, కానీ దేవుడు నమ్మదగిన వాడు కదా. ఆమె ద్వారా ఒక ప్రణాళిక ఉంది. అబ్రహాము మరి ఆ యొక్క సారాల ద్వారా కుమారుడైన ఇస్సాకు పుట్టాలి. ఇస్సాకులో నుంచి ఆ సంతానము, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నీ సంతానాన్ని సంఖ్యకు ఆకాశ నక్షత్రములే విస్తరింప చేస్తారనే వాగ్దానము నెరవేర్చబడాలంటే శారమ్మ ప్రొటెక్ట్ చేయబడాలి. 21:6లో చూస్తే ఇస్సాకును నవ్వును పొందుకున్నట్లుగా మనం చూడగలం. ఆమె యజమానుడని మరి అబ్రహామును గౌరవిస్తూ జీవిస్తున్నట్లుగా 89 సంవత్సరాల్లో కూడా 3 మానికల పిండిని ఆమె రొట్టెలు చేసి ఇచ్చినట్లుగా కూడా మనం చూడగలం. అంటే భర్తకు విధేయత, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము. మరి ఆమె యొక్క విశ్వాసము గురించి హెబ్రీ పత్రికలో రాయబడింది. 11:11లో మనము చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 11, 11, 12 చదవండమ్మా. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిన గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి లెక్కింప శక్యము గాని ఇసుకవలను సంతానము కలిగెను. ఆమె విధేయత కదా, ఆమెను పోలి నడుచుకోవాలని 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనం వరకు రాయబడి ఉంటది. స్త్రీల కొరకు అదొక గొప్ప హెచ్చరికగా ఉన్నట్లుగా మనం చూడగలం. అంతేకాదు బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రవక్తినిలు ఉన్నారు కదా. ఒక దెబోరా, ఒక మిరియాము, ఒక అన్నా అనే ప్రవక్తి, ఇంకా పుల్లా అనే ప్రవక్తి వారు ఉన్నట్లుగా మనము చూడగలము. కనుక వారి నిమిత్తంగా మనం నేర్చుకోవాలి. వారు ఎట్టి విధమైన ప్రవర్తన కలిగి ఉన్నారు, ఎట్టి విధంగా వాళ్ళు ప్రవక్తినిలుగా మార్చబడ్డారు, ఎలాగున ఉపయోగపడే పాత్రలుగా ఉన్నారని మనం చూడవచ్చు. అందులో దెబోరాను మనము చూడొచ్చు కదా. ఆమె ఒక సైన్యాన్ని నడిపించింది. 10,000 మంది సైన్యము కలిగిన ఆ బారాకుని మనం నడిపించినట్లుగా మనము చూడగలము కదా. మరి నడిపించి ఆ యుద్ధంలో గెలుపు దయచేసినట్లుగా, ఆమె యొక్క నాయకత్వంలో గెలుపు కలిగినట్లుగా మనము చూడగలము. తర్వాత యాయేలు కదా, మరి అప్పటికప్పుడు సమయోచితమైన జ్ఞానం పొందుకున్న స్త్రీలండి వీరందరూ. ఆమె ఏం చేస్తుంది, అప్పటికప్పుడు ఆ సుత్త తీసుకొచ్చి
అతని కణతలలో, ఆ సీసర కణతల్లో దిగగొట్టిందంట. అంటే స్త్రీలకు ఏం కావాలి? జ్ఞానం కావాలి, తెలివి కావాలి, బుద్ధి కావాలి, మెలకుగలిగిన స్థితి కావాలి. కనుక ఆమె ఆ శత్రు సైన్య సమూహము, అతను 900 ఇనపరాధాలు కలిగిన వాడు, 40 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలును అణిచివేస్తున్నవాడు. కానీ సిసరా చేసిన పనికి అతను అక్కడే చచ్చిపోయి పడిపోయాడు. మరి అక్కడ ఆ యొక్క యాయేలు చేసిన పనికి ఆ సీసరా చనిపోయాడు. అందును బట్టి అక్కడ గొప్ప విజయం కలిగినట్లుగా మనము చూడగలము. ఈ బైబిల్ గ్రంథం అంతట్లో గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారిని మనము చూడవచ్చు. మిరియాము చేసిన కార్యాలు, అంతేకాదు అన్న అనే ప్రవక్తని మనము ధ్యానించవచ్చు. అన్న మరి లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూస్తే ఆమె ఎంతో ప్రార్థనా పరురాలుగా ఉన్నది. మరి మరి 84 సంవత్సరాలు విధవరాలు ఉందంట. అంతకుముందు ఎంతకాలము మరి ఉందో, ఎంతకాలము పెళ్ళయిందో తెలియదు, కానీ విధవరాలుగా ఉన్నటువంటి కాలం మాత్రము ఆమె 84 సంవత్సరములు విధవరాలయుండి ఆమె ఏం చేస్తుందట? దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. హల్లెలూయా. దేవునికి సేవ చేస్తున్న వ్యక్తిగా ఎలాగునా? రేయింబగళ్ళు ఎలాగునట? ఉపవాస ప్రార్థనలతో ఆమె సేవ చేస్తూ వచ్చిందట. ఒక గొప్ప ప్రవక్తనిగా ఉండి ఆమె చెప్తున్న మాట ఏంటంటే, విమోచన కొరకు మరి కనిపెట్టుకున్న చిన్న వారందరితో ఆమె మాట్లాడుతుందట. అంటే ప్రభు మరి పుడుతున్నాడు, ఈ లోకంలో రక్షకుడు పుడుతున్నాడు, విమోచకుడు పుడుతున్నాడని ఆమె ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆ దర్శనం పొందుకొని దాని కొరకు కనిపెడుతున్న వారి కొరకు ఆమె మరి ప్రకటన చేస్తున్నట్లుగా, ప్రవచనం చేస్తున్నట్లుగా మనము చూడగలము. ఇంకనూ మనము చూసినట్లయితే తల్లులైన వారు తమ పిల్లలను దేవుని కొరకు ఇచ్చి వేసిన తల్లులను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యొకోబెదు కదా, యొకోబెదు ఎవరు? మోషే, అహరోను, మిరియాముల తల్లి. ఆమె ఆ బిడ్డలను పెంచిన విధానము. ఎప్పుడు పెరిగారండి వాళ్ళు? ఎప్పుడు వారి యొక్క జీవితం గురించి రాయబడింది? నిర్గమ కాండములో వారు బానిసత్వంలో జీవిస్తున్నారు. బ్రతకలేని పరిస్థితిలో పుట్టిన మగ పిల్లలను కూడా తీసుకుని వెళ్ళి ఆ నైలు నదిలో పడవేసే ఆ సందర్భంలో వారు జీవిస్తున్నారు. 3 వ్యక్తులను దేవుని కొరకైన పాత్రలుగా పెంచిందండి కదా. మోషే ఒక నాయకుడయ్యాడు కదా. ఇశ్రాయేలును ఐగుప్తులో నుంచి మరి అరణ్యములో నుంచి, ఆ అరణ్య యాత్రలో నుంచి కనాను దాకా తీసుకొని వచ్చేవాడున్నాడు. అహరోను ప్రధాన యాజకుడుగా అతని వంశము జీవిత కాలము దేవుని సేవించేవారుగా. మిరియాము కూడా ముందు దేవుని కొరకు ఉపయోగపడింది, కానీ స్త్రీ సహజమైన అసూయతో ఆమె నశించిపోయినట్లుగా మనం చూడగలం. అంటే మన పిల్లలను ప్రయోజనకారులుగా దేవుని కొరకు మనం ఇవ్వగలగాలి. హల్లెలూయా. 1 తిమోతి మొదటి పత్రిక 5వ వచనం అనుకుంటా. అక్కడ లోయి ఎవరామె తల్లి అయిన లోయి యూనికే మరి లోయి అని 2 పేర్లు అవ్వయి అయిన లోయి, తల్లి అయిన మరి యొక్క యూనికే. మరి వారి విశ్వాసాన్ని బట్టి ఇక్కడ మరి యొక్క తిమోతి తన యొక్క విశ్వాస జీవితాన్ని పెంపొందించుకున్నాడంట. తల్లులు ఇచ్చిన ట్రైనింగ్, అమ్మమ్మ నాన్నమ్మలు ఇచ్చిన ట్రైనింగ్, తల్లులు భయభక్తులు కలిగిన వారే ప్రార్థన వీరులై చేసిన ట్రైనింగ్ను బట్టి ఈ కుమారుడు మరి పౌలుకు ఒక సేవకుడై నిజమైనటువంటి ఆ యొక్క పరిచారకుడుగా మరి దేవునిని వెంబడించిన వ్యక్తిగా మనం చూడగలం. మన బిడ్డలు పెంచే విధానంలో మన పిల్లలను దేవునికిచ్చి పెంచాలి. హన్నా చేసిన ప్రార్థన, సమూయేలు అక్కడ ఒక ప్రవక్తగా, నాయకుడుగా, రాజుతో సమానంగా రాజులు నియమించేవాడుగా, అభిషేకించిన వాడుగా ఉన్నట్లుగా మనము చూడగలము. అంటే మన పిల్లలను దేవుని కొరకు ఇచ్చేవారుగా ఉన్నట్లుగా మనము చూడగలము. అంతేకాదు దేవుని కొరకు తమ ఆస్తిని, తమకున్న ఐశ్వర్యాన్ని, ధనాన్ని కూడా ఇచ్చిన వారిని మనము చూడవచ్చు. మరి మగ్దలేనే మరియ జీవితం చూస్తే ఆమె 8వ అధ్యాయము 2వ వచనంలో లూకాసు వార్తలో ఆమెకి 7 దయ్యాలు పట్టినాయట. 7 దయ్యాలు వెళ్ళగొట్టబడిన తర్వాత ఇక ప్రభునే వెంబడిస్తూ ఆయనకు ఉపచారం చేస్తూ ఆ సేవా పరిచర్యలో ఆమె కొనసాగుతుందట. హల్లెలూయా. తమకున్న ధనముతో ప్రభుకి పరిచర్య చేయాలండి. చాలా సార్లు మనం పరిచర్య చేస్తున్నామని మనం చెప్పుకుంటాం, కానీ
ధనం ఇవ్వాలంటే మనం బిగపడతాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ధనము కూడా మనము ఇచ్చి దేవుని ఘనపరచబద్దులమైన ఆమె ఏం చేస్తుందంటే, మరి ఆమె ఆ యొక్క ప్రభువుకి సుగంధ ద్రవ్యాలు కూడా సిద్ధపరుస్తుందండి. ప్రభువుని సేవించటమే కాదు, ప్రభువుతో పాటుగా ఆ శిలువ యాత్రలో శిలువ దాకా వెళ్ళటమే కాదు, శిలువ దగ్గర నిలబట్టమే కాదు, ప్రభు మరణించిన స్థలము చూడటమే కాదు, తిరిగి ఆ యొక్క సిద్ధపరచు దినాన సుగంధ ద్రవ్యాలని సిద్ధపరచుకొని ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభు లేచినటువంటి ఆ మొట్టమొదటి ప్రత్యక్షత, ప్రభు పునరుద్ధానుడై లేచాడనే ఆ ప్రత్యక్షత పొందుకున్నట్లుగా మనము చూడగలము. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనము చూసినట్లయితే అసలు ఆమె ఎట్లాగున ప్రభుని పొందుకుంది. అసలు అక్కడికి వచ్చి అయ్యా మరి అక్కడ వెతుకుతా ఉంది. మరి అక్కడ దేవదూతలు చెప్తా ఉన్నారు, అమ్మా ప్రభు లేచాడు. అయినా నమ్మట్లో వెళ్ళి చూస్తా ఉన్నది. మళ్ళా శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పింది. ముందే పందల కాడ వచ్చేసింది. శిష్యుల దగ్గర చెప్తే వాళ్ళకి చూసి మళ్ళా మౌనంగా వెళ్ళిపోతా ఉన్నారు. కానీ ఆమె ప్రభుని వెతుకుతానే ఉంది. ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఏం చేస్తారో, ఆయన ఎవరు ఎత్తుకెళ్ళిపోయారో వెతుకుతానే ఉంది. అటువంటి ఆశ కలిగిన వ్యక్తికి ప్రభువు దర్శనం ఇచ్చాడండి. ప్రభుని పై పైన వెతికితే ప్రభుని మనం పొందుకోలేము కదా. ఆమె ఎంత ఆశతో అక్కడెక్కడే తిరుగుతూ ప్రభు ఏమైపోయాడు ఏమైపోయాడు ఎవరెత్తుకెళ్ళిపోయారని తిరుగుతున్నప్పుడు 15వ వచనంలో 20వ అధ్యాయంలో ఆమె మరి వెనక్కి తిరిగి చూచినప్పుడు యేసు నిలిచి ఉండట చూచింది కానీ గుర్తుపట్టలేదు. అప్పుడు యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? ప్రభు ఏం చెప్పాడు? వెతుకు వారికి ప్రత్యక్షమైన దేవుడున నేను, తట్టుడి మీకు తెయ్యబడను, వెదకుడి మీకు దొరుకును. మనం ఆసక్తితే ఈ బైబిల్ గ్రంథంలో ఎంతగా వెదకగలిగితే అంతగా దేవుని ఎద్దు నుంచి పొందుకుంటామండి. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు వెళ్ళి చెప్పు 17వ వచనంలో, సహోదరుల ఎద్దుకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడునైన వాని ఎద్దుకు ఎక్కిపోవచ్చున్నాను. నీవు వెళ్ళి ఈ శుభవర్తమానము చెప్పు కదా. సోకాల్ శిష్యులకి కృప కలగలేదు. ఒక స్త్రీ ప్రభుని మనసారా హృదయం అంతటితో వెంబడించిన స్త్రీకి పునరుద్ధానపు ప్రత్యక్షత కలిగింది. ఈ దినము నీవు అదే మరి ఆ యొక్క ఆసక్తితో ఉన్న దేవుడు ఈ దినము నీకు కూడా ప్రత్యక్షపరుచుకుంటాడు. హల్లెలూయా. దేవుని కొరకు త్యాగం చేస్తున్న మరొక స్త్రీని చూస్తే బేతనియ మరియ కదా. ఆమె గురించి 10వ అధ్యాయంలో లూకా వార్తలో ఆఖరి వచనంలో ఏముంటదంటే, మరియా ఉత్తమమైనది ఏర్పరచుకున్నది. ఏంటా ఉత్తమమైనది? ప్రభు పాదాలందు కూర్చొని నేర్చుకున్నట ఉత్తమమైనదండి కదా. అసలు ఆమె ఎంతగా డీప్నెస్ లోకి వెళ్ళిందంటే, యోహాను సువార్త 11వ అధ్యాయంలోకి మనం వస్తే గనక ప్రభు వచ్చాడు, మార్త వెళ్ళింది, ప్రభుతో మాట్లాడింది, చాలా సంభాషణ అయింది. మరలా వచ్చి వాళ్ళ సిస్టర్ దగ్గరికి వచ్చి, అమ్మ ఇట్లా యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, నువ్వు రారా అని చెప్పి తీసుకొని వెళితే అక్కడ ఆమె వచ్చి ఒక పని చేస్తా ఉన్నది. 32వ వచనంలో 11వ అధ్యాయము 32వ వచనంలో, అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా నేను ఆమె ఏడ్చుటయు వారందరి ఏడ్చుటయు చూసి ప్రభు హృదయంలో కలవరపడి యేసు కన్నీళ్లు విడిచెను. హల్లెలూయా. భక్తి అంటే ఇదండి, ప్రార్థన జీవితం అంటే ఇదండి. మార్త గురించి మనం చూస్తే ఇదే మాట మార్త చెప్తా ఉన్నది. అయ్యా మీరు ఇక్కడ ఉంటే గనక, మరి 21వ వచనంలో మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని ఆమె చెప్పింది. ఇక్కడ మరీ కూడా ఇద్దరు చెప్పే విధానంలో తేడా చూడండి. ద డీప్నెస్, ద డెప్త్, లోపలికి వెళ్ళి ప్రభు పాదాలపై పడి ఏడ్చి ప్రార్థన చేయట, కావలసిన దానిని పొందుకొనుట. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందండి? ప్రభు మూలియాడంట, కన్నీళ్లు విడిచాడంట. నీవు నేను ఇటువంటి భారంతో ప్రార్థన చేస్తే ప్రభు కదిలించబడతాడండి. నువ్వు కన్నీటితో వేడుకుంటే, ఆయన పాదాలతో సాగిలపడితే ప్రభు నిన్ను దర్శిస్తాడు, నీకు కావలసిన దానిని అనుగ్రహింప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరంతే కాదు, ఈమె ఏం చేసింది? 12వ అధ్యాయంలోకి వస్తే అక్క జటామాంసి అత్తరును 300 దేనారాలు తీసుకొచ్చి ఆ పగలగొట్టి ఆ బుడ్డిని ప్రభుని అభిషేకించిందంట. హల్లెలూయా. కింద చూస్తే 150 రూపాయలు, ఒక సంవత్సరపు జీవనం అంటారు. హల్లెలూయా. ప్రభు కొరకు మనం ఇచ్చేటప్పుడు
కొంచెం కొంచెంగా దిగబట్టి ఇవ్వకూడదండి. విస్తారంగా మనం ఇవ్వాలి. అంతకు మించిన 1000-fold బ్లెస్సింగ్స్ మనం పొందుకుంటాం. ఒక్కటిస్తే 100 పొందుకుంటాం. 100 ఇస్తే 1000కి మించిన మల్టిప్లికేషన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఇక్కడ ఈ ఇచ్చుట ద్వారా ఈమె గురించి రాయబడిన మాట మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తే 13వ వచనంలో ప్రభు అంటాడు, ఈ సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేస్తున్నది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మరొక వ్యక్తి గురించి చూస్తే షూనేమిరాలు ఏం చేస్తుంది? ఎలీషాకి ఒక మేడగది కట్టించింది, ఒక టేబుల్, మరి ఒక దీపస్తంభము, ఒక బెడ్, అదన్నీ సిద్ధపరిచింది. ఆమెకున్న కొరత కుమారుడు అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా. తర్వాత కుమారుడు చనిపోతే ఎలీషా బ్రతికింప చేస్తాడు. ఆమె గురించి రాయబడిన అద్భుతమైనటువంటి మాటలు ఏంటంటే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో అక్కడ ఆమె పక్షాన దేవుడు ఒక అద్భుత కార్యం చేస్తున్నాడంటే, అంటే దేవుని కొరకు మనం ఏదైనా కానీ ఏదన్నా మనము మరి చేస్తే కనుక 8వ అధ్యాయంలో చూస్తే దేవుడు నమ్మదగిన వాడు. మనము ఏది చేస్తామో, దేవుడికి ఏది ఇచ్చామో ఆయన అణచి కుదిలించి నిండు కొలతను మన ఒడిలో కొలుస్తాడు. మన ఇవ్వటమే మనం చేయవలసింది. మన ఇవ్వటానికి మనల్ని ప్రోత్సాహపరుచుకున్నామా, దేవుడు మనకి సంబంధించిన సమస్తాన్ని కూడా ఇచ్చి వేస్తాడు. ఇక్కడ ఈమె కరువు వస్తుందని ఎలీషా ఆమెకు చెప్తే ఇంటి వారందరితో ఎక్కడికో వెళ్ళిపోద్దంట. వెళ్ళిపోయి తిరిగి వచ్చే సమయానికి రాజు దగ్గరికి కుమారుడు వెంట పెట్టుకొని విచారించడానికి వస్తుంది. అప్పుడు అక్కడ గెహాజీ అక్కడే ఉంటాడు. ఇదిగో ఈ కుమార్తె ఈమె మరి ఆ బ్రతికినటువంటి కుమారుడు వీడే అని గెహాజీ సాక్ష్యం ఇచ్చినప్పుడు అక్కడ చూసినట్లయితే రాయబడిన అద్భుతము 6వ వచనములో 8:6 రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియచెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు ఇమ్మని సెలవిచ్చారు. దేవుడికి ఇచ్చే విషయంలో స్త్రీలైన వారు, క్రైస్తవ స్త్రీలైన వారు భక్తి చూపించాలి, పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, భయభక్తులు కలిగిన జీవితం కలిగి ఉండాలి, మరి జ్ఞానవంతురాలుగా ఉండాలి. ఇద్దరు స్త్రీలు, జ్ఞానవంతులైన స్త్రీల గురించి చూస్తే గనక మరి ఒక ఆమెట మరి దావీదు మరి ఆ యొక్క అబ్షాలోము గురించి ఆ సందర్భంలో మనం చూస్తే గనక వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతా ఉంటే ఒక బావిలో వచ్చి దాగారంట. అక్కడ ఒక ఇల్లాలు ఏం చేస్తుందంట, అక్కడ దాని మీద ఒక ముతక గుడ్డ వేస్తుందంట. హల్లెలూయా. నిజంగా అసలు ఆయా సమయాలకి వారికి వచ్చిన ఆలోచనలు మనము చూస్తే గనక మరి ఆమె మరి ఆ ముతక గుడ్డ వేసి వారిని, ఆ బావిలో ఉన్న వారిని కాపాడిందంట. హల్లెలూయా. దాచిపెట్టిందంట. రాహాబు కూడా ఏం చేస్తుందండి? రాహాబు చేసిన పని ఆ జమ్ము పెట్టెలో వారిని దాచిపెట్టుట ద్వారా అక్కడ రాహాబు కూడా ఒక మంచి మాట చెప్తుంది. ఏమని? ఈ దేవుడు యెహోవా దేవుడు గురించి అసలు ఆమె యెహోషువ గ్రంథంలో ఆ 2వ అధ్యాయంలో మనం చూస్తే గనక యెహోవా దేవుని గురించి ఆమె ఎంత అర్థం చేసుకుందంటే, ఆయన మరి ఎటువంటి దేవుడో ఆ దేవుడు గురించి మేము విన్నప్పుడు మరి మా గుండెలు అవిసిపోయినాయి. 11వ వచనంలో చూస్తే మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏ మాత్రమును ఉండదు. అంటే ఆమె దేవుని గురించి విన్నదాన్ని ఆమె గ్రహించింది, తన జీవితంలో ఆచరణలో పెడుతుంది. ఏం జరిగిందండి? ఆమె జమ్ము పెట్టెలో దాచిపెట్టడం ద్వారా ఆ వేగుల వారు ఆమెకి ఏమిచ్చారు? ఒక ఎర్రని పొగరు దారం ఇచ్చారు. ఆ కిటికీ కట్టింది. ఆమెతో పాటుగా ఆమె ఇంటి వారందరూ కూడా రక్షింపబడ్డారు. తర్వాత ఎరుకో పోల్చబడినప్పుడు యెహోషువ వాళ్ళకు సెలవిస్తాడు, మీరు వెళ్ళి వాళ్ళని భద్రపరచండి అంటే వాళ్ళు తీసుకొచ్చి పాళెము వెలుపటి ఒక చోట వారిని నివసింపచేస్తారు. తర్వాత ఆమె సల్మాను భార్యగా చేయబడింది. ఆమె కూడా యేసుక్రీస్తు వంశాలలో చేర్చబడింది కదా. బత్షెబ గురించి చెప్పుకోకుండా ఉండకూడదండి. 6వ వచనంలో ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఆమెకట
నలుగురు కుమారులు ఉన్నారు. నలుగురు కుమారులు కూడా దేవుని సేవకి ఎక్కువగా దేవునిలో భయభక్తుల్లో పెంచిందంట. ఈ యొక్క దావీదు వంశాలలో సొలొమోను చేర్చబడ్డాడు. సొలొమోను మరి ఆయన జ్ఞానము కదా భూమి అంతల వరకు వెళ్ళిపోయింది. గొప్ప ఆలయాన్ని కట్టించిన ప్రసిద్ధమైన రాజుకున్నాడు. నాతాను గురించి కూడా మరి లూకాసు వార్త జీనియాలజీలో రాయబడిందండి. హల్లెలూయా. కనుక ఇంకనూ మనము చూస్తే తెలివి కలిగిన వారు, అసలు జ్ఞానము కలిగిన వారు, ప్రభు పరిచయలో పాలిభాగస్తులైన వారు. మరి ప్రిస్కిల్లా గురించి మనం ధ్యానించవచ్చు, లూదియా గురించి మనం ధ్యానించవచ్చు కదా. వీళ్ళందరూ కూడా ప్రభు పరిచయలో నూతన నిబంధనలో ఉన్నారు. మరి ఆఖరిగా 16వ అధ్యాయము రోమా పత్రికలో మనము చూసినట్లయితే అక్కడ అనేక మంది స్త్రీల గురించి రాయబడిందండి. పౌలు యొక్క పరిచయలో పాలిభాగస్తులైన స్త్రీలందరి గురించి రాయబడింది. అసలు ఎన్ని పేర్లు ఉన్నాయంటే అక్కడ వీరందరూ కూడా ఒక ఫీబే కానీ అది అక్కడ రాయబడిన వాడు. మరి ఆ ప్రిస్కిలా గురించి ఇక్కడ మరలా రాయబడింది. ఇంకను చాలా మంది స్త్రీల గురించి ఇక్కడ రాయబడింది. మరి అనే ఇంకొక ఆవిడ గురించి రాయబడింది కదా. రూపు అనే ఆవిడ గురించి రాయబడింది. వీరందరూ కూడా ప్రభు పరిచర్యలో పాలుభాగస్తులు. ప్రాముఖ్యంగా యోహాను అనే మార్పు తల్లి కూడా మరి తన యొక్క సంఘాన్ని, తన యొక్క ఇంటిని దేవుని సంఘానికి ఇచ్చివేసింది. మరి పౌలు ఆ యొక్క చెరసాలలో పెట్టబడినప్పుడు అక్కడి నుంచి సంఘము మరి ప్రార్థన చేసింది. కనుక ప్రభు పనిలో మనమందరము కూడా పాలిభాగస్తులుగా కావాలి. మరి మరి కుమార్తెలు అనేవారు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు రకరకాల ఏజ్లో మరి రకరకాల విధాలుగా ఉన్నారు. కానీ మనము ఎలాగున వయస్సు ఎదుగుతుందో వయస్సు ఎదిగినట్లుగా మనము కూడా దేవుని ఆత్మలో వర్ధిల్లాలి, వాక్యములో వర్ధిల్లాలి, అభిషేకములో వర్ధిల్లాలి. ప్రభు కొరకు మరి ఘనమైన పాత్రగా మనం సిద్ధపరచబడాలి. అనేక మందిని సిద్ధపరిచి లోకంలో మనదైనటువంటి ఒక ముద్రను కలిగిన వారమై ప్రభు కొరకు మనము సాక్షులుగా జీవించాలి. ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, స్త్రీలము మనము బలహీన ఘటాలము, కానీ దేవుడు మనల్ని బలమైన వారిగా చేయటానికి పురుషులతో పాటు సమానంగా అదే ఆత్మ మనకి ఇచ్చాడు కనుక మనము ఈ ఆత్మాభిషేకాన్ని కోల్పోక పురుషులతో సమానంగా సేవా పరిచర్యలో మనము కూడా ఘనమైన పాత్రలుగా వాడబడుదుము గాక. స్త్రీల గురించి ఒక విజ్ఞాపన ఏంటంటే, మరి శరీరంలో బలహీనురాలు కనుక స్త్రీలను అనేక విధాలుగా చిదిమి వేస్తున్నారు, గృహహింస చేస్తున్నారు, రకరకాలుగా బాధ పెడతా ఉన్నారు, వారిని చంపివేస్తా ఉన్నారు. ఏ స్టేజ్లో చూసినా కూడా స్త్రీకి భద్రత లేదు. కనుక స్త్రీ లేకపోతే మనుగడ లేదు. మరి ఇల్లాలే ఇంటికి జ్యోతి, మరి ఇల్లాలు లేకపోతే అక్కడ వెలుగు ఉండదు. స్త్రీ లేని కుటుంబము మరి సంతోషం లేని కుటుంబంగా, ఆనందం లేని కుటుంబం ఉంటుంది. కనుక ఇంట్లో కుమార్తెలు ఉండాలి, మరి చక్కగా స్త్రీలు ఉండాలి, చక్కగా అలంకరించుకున్న వాళ్ళుగా, ఆనందంతో ప్రార్థించేవారుగా, దేవుని కొరకు భయభక్తులు కలిగిన వారుగా, ఉద్ధాయం కలిగి ప్రార్థించే తల్లులుగా, విజ్ఞాపన కర్తలు ఉండాలని కోరుకుంటూ, దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని ఇటు విధంగా వాక్య పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నా ఇష్కాలం అంతా కూడా దేవుని పనిలో ఇటు విధంగా మరి వాడబట్టడానికి దేవుడు నాకు ఇంకనూ మంచి ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయువు ఇచ్చి తన పనిలో నన్ను ముందుకు కొనసాగింప చేయను కాక. ఆమేన్. దేవాది దేవునికే లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు. I wish you all women, wish you International Happy Women's Day. Amen.